பதினெட்டாம்படி கருப்படி கணபதி சோதனை அபிஷேக பிரியனை நாட பிரியனை ஞான சம்பதமூர்த்தி அல்லனி தெய்வமே குருநாதனை அபிஷேக பிரியனை அமரக சுதனை மலப்புனை నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహం నీదు ప్రసాదం స్వామి. మనం అక్కడ అన్నదాన మండపం అలా నిర్మించి అన్నదానం స్టార్ట్ అయింది అయ్యప్పలకు మరి కొద్ది తెలుగులో కేరళలోనే స్వామి జరణం మన అన్ని యావత్ ప్రపంచం మీద ఉండేటువంటి భక్తులకు కన్నుస్వాములకు కానీ గంటస్వాములకు కానీ కత్తుస్వాములకు కానీ గురుస్వాములకు కానీ కూడా అందరూ కూడా మన అఖిల భారత అయ్యప్ప స్వామి ధర్మ ప్రచార సభ వాళ్ళందరూ కూడా ఎందుకంటే రోజు కూడా టీవీలలో వస్తున్నాయి అక్కడ అన్నదాన కార్యక్రమం చేశారు. ఎందుకంటే మనకు మీ అందరూ తెలుసు అంటే ఏ ప్రాంతం అలవాటు అవుతుంటే ఆ ప్రాంతం మనం అన్నదానానికి దానికి అలవాటు పడతాం. మనం ఇక్కడ వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ మనం తినాలంటే కొంచెం ఇబ్బందిగా పడేలా ఉన్నది. తర్వాత సన్నిధానంలో అయితే మిగతా అసలు తినడానికి కూడా కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. కాబట్టి మనకు ఈ రోజు నాడు ఈ స్వాములందరూ కూడా ఈ పుల్లమరాజు తర్వాత అయ్యప్ప దాసు గారు జాతీయ అధ్యక్షులు వీరు, తర్వాత తిరుమలరావు గారు ఈయన కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత పుట్టమరాజు చెప్పాను, తర్వాత కార్యసిద్ధి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరు కూడా చక్కైనటువంటి చేశారు. అదే మాదిరిగా రాజల రమేష్ గారు ఈయన జీబీ ఆర్గనైటర్ అంటే మొత్తం చూడడానికని అన్ని కూడా సేవలు అందించడానికి కూడా వారు కూడా ముందుకు వచ్చారు. అదే శ్రీనివాసం గుప్తా గారు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి. కాబట్టి మనందరికీ ఎవరికైతే అన్నదానంగా మనం చేస్తున్నామో మళ్ళా ఇక్కడి నుంచి కూడా మనకు కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల మనకు తిరుపతి మన పెద్దపల్లి జలనిధి తిరుపతి కూడా దాంట్లో ఒక భాగస్థులు అయినాడు. అదే మాదిరిగా వీరందరూ మన చల్ల రవీందర్ రెడ్డి గారు మనం వచ్చారు కానీ వారు రమ్మని చెప్పాం కానీ వారు రాలేదు. కాబట్టి వారు కూడా ఈ అయ్యప్ప స్వామి దాని గురించి అన్ని పాటుపడుతున్నారు. కాబట్టి ఆ అయ్యప్ప స్వామికి అందరు ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా స్వామివారి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఎటువంటి అన్నదానానికి సంవత్సరం ఒక్కరు లేకుండా నిత్యం అన్నదానానికి ఎంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళు అన్నదానం చేస్తామని చెప్పిన ముందుకు పడ్డారు. కాబట్టి అందరూ కూడా భిక్ష చేసి స్వామివారి దర్శించుకొని మకర సంక్రాంతి వరకు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అన్ని ఆలయాలు జరుగుతాయి కానీ అక్కడ ప్రత్యేకమైనటువంటి చేశారు. కాబట్టి మనందరూ భాగస్థులయ్యి అందరూ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి సంపద గారు మీరే చెప్పండి మీరే చెప్పండి ముచ్చట ఏదన్నా మాట్లాడతాం. స్వాంశరణం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన హరిహర దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి శివాలయం ఎదుగా వామన్ గురుస్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాసు గారు మరియు ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పుల్లం రాజు గారి ఆదేశాల మేరకు స్థానికంగా చెల్ల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా శుభ పరిమాణం. ఇక్కడ అయ్యప్ప భక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏబీఏపీ కూడా వివిధ రకాలుగా చేస్తూ ఉన్నది. ఈ మధ్యనే ఇక్కడ నుంచి పోయే తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నారాయణ తోడు అనే ప్రాంతంలో ఎరిమేలి నుంచి పంబకు పోయే మధ్యలో నారాయణ తోడు అనే ప్రాంతం వస్తున్నది. ఆ ప్రాంతంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. దానికి సంబంధించిన బ్రోషర్ ఇక్కడ మన దగ్గర ఉంది. ఇది ఇక్కడ నుంచి పోయినా ఎవరైనా కూడా 24 గంటలు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఓపెన్ ఉన్న ప్రతిరోజు
అర్ధరాత్రి పైన కూడా భిక్షణ లేకపోతే అల్పాహారమా ఏదో ఒకటి దొరికే విధంగా మనవారు తెలుగువారు ఎవరు పైన కూడా వారికి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకరోజు బస కూడా చేసే అవకాశం ఉంది. మన భక్తులు ఎవరైనా వెళితే అక్కడ బస కూడా ఒకరోజు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడికి పోతే కేరళలో మనల్ని చాలామంది అక్కడ మన అవస్థలు ఎన్నో పడుతూ ఉన్నారు. ఆ అవస్థలను తప్పించే ప్రయత్నమే మన ఏబీఏపీ అక్కడ చేస్తూ ఉన్నది. కాబట్టి అందరు భక్తులు దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఎవరైనా అయ్యప్ప భక్తులు సేవ చేసే ఉద్దేశం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఉండి సేవ చేసుకోవచ్చు స్వామివారి సన్నిధిలోనే. అక్కడికి పోతే ఉండే మర్యాదలు కూడా అది మనం ఊహకి అందని విధంగా మనకు అక్కడ ఉంటాయి. కావున ఎవరైనా భక్తులు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. గత 2-3 సంవత్సరాల నుండి ఏబీఏపీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ గారు కృషితోని ఎరిమేలి నుండి 18 కిలోమీటర్ల దూరంలో నారాయణ తోడులో ఈ అన్నదాన భవనం అనేది ఇప్పుడు నిర్మించుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం శబరిమల నుండి విశ్రాంత మేల్శాంతుల వారు కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి వారు కూడా ప్రప్రథమంగా అన్నదానం ఆన్నే చేశారు. ఈ రోజు నుండి అన్నదాన కార్యక్రమం అక్కడ నిర్విఘ్నంగా జరుగుతుంది. దీనికి జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ టీవీ పుల్లంరాజు గారు, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులు చల్లా రవీందర్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యులు తిరుపతి గారు ఇప్పుడు ఈ ఏబీఏపీ అన్నదాన కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని వీళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ అన్నదానం కోసం కావాలి అని చెప్పని అనుకుంటే ఎరిమేలి నుండి 18 కిలోమీటర్ల దూరంలో నారాయణ తోడులో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి వెళ్ళే స్వాములకు విశ్రాంతియే కాకుండా 24 గంటలు అన్నదానం, అల్పాహారం కూడా వాళ్ళకు లభించుతుంది. అక్కడనే విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. దానికి తోడుగా భవనం ముందు అయ్యప్ప స్వామి వారిది ఆరట్టు విగ్రహం 18 అడుగుల ఆరట్టు విగ్రహాన్ని అక్కడ స్వామి వారిది ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ మాజీ మేల్శాంతులు కూడా పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వాములు ఎవరైనా కానీ సేవ చేయాలనుకున్నా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేసుకొని కూడా రావచ్చు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప 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 స్వామి స్వామి ఉయ్యాలో శరణు శరణు ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో శరణు శరణు ఉయ్యాలో శరణు శరణు ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో శరణు శరణు ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో స్వామి అప్ప